బీఆర్ఎస్ నేతలు ఆటో కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రీతిలో వ్యవహరిస్తోందని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఏడాదిలో చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరతామని మంత్రి స్పష్టం చేశారు. ఓవర్సీస్ ఉపకార వేతనాలను ఎక్కడా ఆపలేదన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పక్కదారి పట్టించేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు. వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు, కొత్త ఆటోలు నిలుపుకోవడానికి ఇవ్వలేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు వేర్. ఐఎమ్ నాట్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష. దే ఆర్ ఎవ్రీ రైట్ టు వేర్. బట్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. మీరు 10 సంవత్సరాల్లో చేయలేదు, మిమ్మల్ని అన్ని 10 నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము. సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం, అమలు చేస్తాం. అధ్యక్ష.